హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AP Tech. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను 16-బిట్ అడిషన్ ప్రోగ్రామ్ని VI మైక్రోకి సంబంధించిన 16-బిట్ మైక్రో కంట్రోలర్ యూజ్ చేసి ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తాను. సో నెక్స్ట్ వన్ చూడండి. మనం హోమ్ స్క్రీన్కి రావాలనుకుంటే ఇక్కడ డాట్ కీ ప్రెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. కొన్ని కేసులో డాట్ ప్రెస్ చేసినా కూడా మనకి హోమ్ స్క్రీన్కి అనేది మూవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా మనం ఆప్ కోడ్ కానీ లేదా డేటాని కానీ సో ఎంటర్ చేసేటప్పుడు కానీ లేదా వెరిఫై చేసేటప్పుడు కానీ నెక్స్ట్ వన్ని వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ ఎంటర్ కీ ప్రెస్ చేసుకుంటా నెక్స్ట్ వన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఒకవేళ ప్రీవియస్ వన్ని వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ మనకి మైనస్ కీ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసుకుంటా మనం ప్రీవియస్ వన్ని వెరిఫై చేసుకోవచ్చు. అది మనకి డేటా కావచ్చు లేదా ఆప్ కోడ్ కావచ్చు. ఫ్రెండ్స్, ముందుగా మనం ఇక్కడ కిట్ ఆన్ చేసుకోవాలి. సో తర్వాత చూడండి, మనకి ఇలా ఓపెన్ అవుతుంది కదా. సో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి ఇక్కడ అసెంబ్లర్ ఏ కీ యూజ్ చేసుకునేసి నెక్స్ట్ ఎంటర్ కీ ప్రెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నేను స్టార్టింగ్ అడ్రస్ 1000 తీసుకున్నాను. సో ఎంటర్. సో అగైన్ ఇక్కడ చూడండి, మన ప్రోగ్రామ్ టైప్ చేయాలి కాబట్టి ఫస్ట్ MOV AX కంటెంట్ ఆఫ్ 2000. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను బ్రాకెట్ అనేది రివర్స్ ఇచ్చాను కాబట్టి దీన్ని డిలీట్ చేయాలి. కాబట్టి సింపుల్గా మనం ఇక్కడ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం కరెక్ట్గా టైప్ చేసి ఫస్ట్ టైం ఎంటర్ కీ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే మనం టైప్ చేసిన ఇన్స్ట్రక్షన్తో పాటు ఆప్ కోడ్గా జనరేట్ అవుతుంది. సో అగైన్ మళ్ళీ ఎంటర్ కీ ప్రెస్ చేస్తే మనకి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టైప్ చేయమనేసి ఇక్కడ అడుగుతుంది. సో మనం ఒక్కసారి ఎంటర్ కీ ప్రెస్ చేస్తే మనం టైప్ చేసిన ఇన్స్ట్రక్షన్కి ఆప్ కోడ్ జనరేట్ అవుతుంది. అగైన్ సెకండ్ టైం మనం ఎంటర్ కీ ప్రెస్ చేస్తే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయమనేసి అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో కాబట్టి నేను నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ టైప్ చేస్తున్నాను కాబట్టి MOV BX కంటెంట్ ఆఫ్ 3000 ఎంటర్. అగైన్ ఎంటర్. సో నెక్స్ట్ యాడ్ AX BX. సో ఎంటర్. అగైన్ ఎంటర్. నెక్స్ట్ MOV కంటెంట్ ఆఫ్ 4000 AX ఎంటర్. అగైన్ ఎంటర్. నెక్స్ట్ int 03 ఎంటర్. అగైన్ ఎంటర్. ఫ్రెండ్స్, ఓవరాల్గా నేను ప్రోగ్రామ్ అనేది టైప్ చేశాను. సో ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి మనం హోమ్ స్క్రీన్కి వెళ్ళాలనుకుంటే డాట్ ఎంటర్ ప్రెస్ చేసుకోవచ్చు, లేదా కొన్ని కేసులు డాట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, లేదా మనం ఇక్కడ రీసెట్ బటన్ అన్న క్లిక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ రీసెట్ ప్రెస్ చేశాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి ఇక్కడ SB సబ్స్టిట్యూట్ బైట్ అని యూజ్ చేసుకోవచ్చు, లేదా SW సబ్స్టిట్యూట్ ఓడ్ అన్నది యూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మనం సబ్స్టిట్యూట్ బైట్ కానీ యూజ్ చేస్తే ఇక్కడ మనం బైట్ డేటాతో అక్కడ డేటా అనేది ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ SW సబ్స్టిట్యూట్ ఓడ్ కానీ యూజ్ చేసినట్టయితే అక్కడ ఓడ్ డేటాతో మనం డేటా అనేది ఎంటర్ చేసుకోవాలి. కాబట్టి మనం ఏ వేలో అన్నా డేటా అనేది ఇక్కడ ఇవ్వచ్చు. సో ఫస్ట్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ బైట్తో డేటా అనేది ఇక్కడ ఇస్తాను, ఒకసారి వెరిఫై చేయండి. కాబట్టి సబ్స్టిట్యూట్ బైట్ కాబట్టి SB. సో మనకి అడ్రస్ వచ్చి ఇక్కడ 2000 ఎంటర్. సో ఇప్పుడు మనం బైట్ డేటా ఇవ్వాలి. సో ఆల్రెడీ 2000 లొకేషన్లో 34 ఉంది. సో ఒకవేళ మనం సపరేట్గా డేటా ఇవ్వాలనుకుంటే మనం ఇలా ఇవ్వచ్చు. కాబట్టి 96 ఒక డేటా ఎంటర్ చేశాను 2000 లొకేషన్లో. అగైన్ ఎంటర్ కీ ప్రెస్ చేస్తే నెక్స్ట్ లొకేషన్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో 2001 లొకేషన్లో నేను B5 ఇచ్చాను, ఎంటర్. సో అగైన్ ఇక్కడ చూడండి 2002 ఓపెన్ అయింది. ఒకవేళ మనము 2001లో ఉన్న డేటాని మళ్ళీ వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ మనకి మైనస్ కీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ప్రీవియస్ మెమరీ లొకేషన్లోకి మూవ్ అవుతుంది. ఒకవేళ నెక్స్ట్ మెమరీ లొకేషన్ వెరిఫై చేయాలనుకుంటే ఎంటర్ కీ ప్రెస్ చేసుకొని మనం వెరిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 2001 లొకేషన్లో డేటా అనేది ఎంటర్ చేశాను. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను డాట్ ప్రెస్ చేశాను, హోమ్ స్క్రీన్కి వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏంటంటే 3000 లొకేషన్లో డేటా ఇవ్వాలి కాబట్టి సో ఇక్కడ నేను SWగా తీసుకుంటున్నాను. కాబట్టి సబ్స్టిట్యూట్ వర్డ్ స్పేస్ 3000 ఎంటర్. సో ఇప్పుడు మనం వర్డ్ డేటాని డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో అది ఎలా తీసుకుంటానో ఒకసారి చూడండి. సో ఇక్కడ కంప్లీట్గా మనం ఏంటంటే ఇక్కడ 3000లో డేటా అనేది మనం ఇవ్వాలి కాబట్టి డైరెక్ట్గా నేను
78A4 ఇలా తీసుకున్నాను. అగైన్ ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి 3001 లొకేషన్లో డేటా అనేది డైరెక్ట్గా తీసుకుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, మనం ప్రీవియస్ డేటాకి వెళ్ళాలనుకుంటే మైనస్ ప్రెస్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ప్రీవియస్ మెమరీ లొకేషన్ డేటా చూపించింది. అగైన్ ఎంటర్ కీ ప్రెస్ చేస్తే నెక్స్ట్ లొకేషన్ డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, నేను హోమ్ స్క్రీన్కి వెళ్ళాలనుకున్నాను కాబట్టి డాట్ ప్రెస్ చేశాను, ఆటోమేటిక్గా హోమ్ స్క్రీన్కి వచ్చేసింది. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి గో స్పేస్ మన ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ 1000 కాబట్టి 1000 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. సో అగైన్ ఇక్కడ చూడండి, మన ప్రోగ్రామ్ రన్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకి బ్రేక్ పాయింట్ రీచ్డ్. సో అక్కడ మనకి బ్రేక్ పాయింట్ రీచ్డ్ అంటే మనం ఎండింగ్ అడ్రస్ లొకేషన్ అక్కడ 1000 CC, ఎందుకంటే మనకి ఇంటూ 03కి ఆప్ కోడ్ వచ్చి CC కాబట్టి అది అక్కడ డిస్ప్లే అవుతుంది. సో అగైన్ ఇక్కడ చూడండి, ఒకవేళ రీసెట్ కానీ ప్రెస్ చేసామనుకోండి, రిజిస్టర్లో ఉన్న కంటెంట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో ఒకసారి మీకు వెరిఫై చేసి చూపిస్తాను. కాబట్టి నేను రీసెట్ ప్రెస్ చేశాను. ఇప్పుడు మనము అవుట్పుట్ డేటాని వెరిఫై చేయాలి. సో ఇప్పుడు మనం మెమరీలో ఉన్న కంటెంట్ని వెరిఫై చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ SB అన్న యూజ్ చేసుకోవచ్చు, SW అన్న యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి చూడండి, నేను SB యూజ్ చేసి ఫస్ట్ వెరిఫై చేస్తాను. సో SB 4000 ఎంటర్. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి 4000 లొకేషన్లో 3A వచ్చింది. అగైన్ ఎంటర్ కీ ప్రెస్ చేస్తే 4001 లొకేషన్లో 2E జనరేట్ అయింది. సో మెమరీలో కంటెంట్ అనేది మనకి ఎరేజ్ అవ్వదు, ఓన్లీ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ మాత్రమే డిలీట్ అవుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, డాట్ ప్రెస్ చేశాను. ఇప్పుడు SW ఇచ్చి అవుట్పుట్ వెరిఫై చేస్తాను కాబట్టి SW. సో అగైన్ ఇక్కడ 4000 ఎంటర్. సో ఇప్పుడు చూడండి, డైరెక్ట్గా మనకి 4001 లొకేషన్ డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో 4000 లొకేషన్ అంటే 3A వస్తుంది, 4001 లొకేషన్ అంటే 2Eగా అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనం వెరిఫై చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, డాట్ ప్రెస్ చేసిన వెంటనే హోమ్ స్క్రీన్కి వచ్చింది. ఇప్పుడు రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని వెరిఫై చేద్దాం కాబట్టి ఆర్ ఎంటర్. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి డేటా అంతా క్లియర్ అయిపోయింది ఇక్కడ. సో ఎందుకంటే మనం రీసెర్చ్ చేసాం కాబట్టి డేటా అనేది ఎరేజ్ అయిపోయింది. సో మనకి ఏ రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని వెరిఫై చేసినా కూడా మనకి 0గా అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఒక IP అడ్రస్ తప్ప. సో కాబట్టి ఇప్పుడు మనం చూడండి, డాట్ ఇప్పుడు నేను రిజిస్టర్లో కంటెంట్ని వెరిఫై చేయాలనుకున్నాను కాబట్టి సో TR 1000, TR అంటే ట్రేస్. సో మన ప్రోగ్రామ్ స్టార్టింగ్ అడ్రస్ 1000 కాబట్టి అది ఇక్కడ టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. అగైన్ ఇక్కడ మనకి 1000 నుంచి 1003. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు 1004 నుంచి 1008 సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఆ విధంగా మనకి కంప్లీట్గా ఇక్కడ మనకి లాస్ట్ అడ్రస్ 1000. అగైన్ ఇక్కడ మనకి ఆప్ కోడ్ వచ్చి CC కాబట్టి అక్కడ వరకు మనం టైప్ చేసుకోవాలి. దీని తర్వాత కూడా ఒక ఎంటర్ కీ ప్రెస్ అయినా కూడా మనకి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు మనం రిజిస్టర్లో ఉన్న కంటెంట్ని వెరిఫై చేయొచ్చు. సో ఒకసారి ఇక్కడ చూడండి, డాట్ ఆర్ ప్రెస్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేసిన వెంటనే AXలో మనకి డేటా అనేది డిస్ప్లే అయింది. చూడండి 2E 3A మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవ్వాలి కాబట్టి అవుట్పుట్ని ఇక్కడ వెరిఫై చేసాము. సో అదేవిధంగా ఫ్లాగ్ రిజిస్టర్లో మనకి క్యారీ ఫ్లాగ్ అనేది 1 రావాలి కాబట్టి ఆ డేటాను కూడా ఇక్కడ వెరిఫై చేద్దాం. కాబట్టి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ చేస్తే మనకి రిజిస్టర్లో ఉన్న కంటెంట్ అంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనకి ఇక్కడ ఫ్లాగ్ రిజిస్టర్ వచ్చి FL కాబట్టి ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి, FL = F007 ఉంది. సో 7ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే 0111 వస్తుంది. సో 0111లో లాస్ట్ డిజిట్ 1 ఉంది కాబట్టి సో ఆ లాస్ట్ డిజిట్టే మనం క్యారీ ఫ్లాగ్గా మనం డిఫైన్ చేసుకుంటాం. దాంతోపాటు రిమైనింగ్ ఫ్లాగ్స్ కూడా ఇక్కడ ఎఫెక్ట్ అయి ఉంటుంది. సో దాన్ని కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. సో అగైన్ ఇక్కడ చూడండి, డాట్ ప్రెస్ చేశాను, ఆటోమేటిక్గా హోమ్ స్క్రీన్కి వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆప్ కోడ్ వచ్చేసి ప్రోగ్రామ్ని ఎలా రన్ చేయాలో చెప్తాను. కాబట్టి నేను ఒక 16-బిట్ ప్రోగ్రామ్ తీసుకునేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం ఇన్పుట్ డేటా ఇవ్వాలన్నా, అదేవిధంగా ఆప్ కోడ్ ఇవ్వాలన్నా, అవుట్పుట్ డేటా వెరిఫై చేయాలనుకున్నా SB SW యూజ్ చేసి మనం చేస్తాం. కాబట్టి ఫస్ట్ నేను ఆప్ కోడ్ ఇచ్చి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేస్తాను. కాబట్టి ఇక్కడ నేను మన ప్రోగ్రామ్ సంబంధించిన ఆప్ కోడ్ ఎంటర్ చేయాలనుకున్నాం కాబట్టి SB స్పేస్ ఇన్స్ట్రక్షన్ స్టార్టింగ్ అడ్రస్ వచ్చి 1000 తీసుకున్నాను, ఎంటర్. సో ఇప్పుడు 1 by 1 ఆప్ కోడ్ అనేది ఎంటర్ చేసుకుందాము. సో 1000 లొకేషన్ 8B. సో ఆల్రెడీ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎంటర్ కీ ప్రెస్ చేశాను.
నెక్స్ట్ 06 ఆల్రెడీ ఉంది, సో ఎంటర్ కీ ప్రెస్ చేశాను. 00 ఆల్రెడీ ఉంది, సో ఎంటర్ కీ ప్రెస్ చేశాను. 20 ఆల్రెడీ ఉంది, ఎంటర్ కీ ప్రెస్ చేశాను. సో అగైన్ ఇక్కడ చూడండి 1004 లొకేషన్లో 8B ఆల్రెడీ ఉంది, ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ 1005 లొకేషన్లో 1E ఆల్రెడీ ఉంది, ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ 1006 లొకేషన్లో ఇక్కడ నేను 02 ఎంటర్ చేయాలనుకున్నాను కాబట్టి 02 ఎంటర్. నెక్స్ట్ 1007 లొకేషన్లో 20 ఎంటర్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ 20 ఎంటర్. నెక్స్ట్ 1008 లొకేషన్లో 29, 1009 లొకేషన్లో D8 ఆల్రెడీ ఉంది కాబట్టి సెకండ్ టైం ఎంటర్ చేసినా మనకు ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ 1000A లొకేషన్లో 89 ఆల్రెడీ ఉంది కాబట్టి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ 1000B లొకేషన్లో 06 ఆల్రెడీ ఉంది కాబట్టి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. 1000C లొకేషన్లో 00 ఆల్రెడీ ఉంది కాబట్టి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ 1000D లొకేషన్లో 30 ఎంటర్ చేయాలనుకున్నాను కాబట్టి 30 టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ 1000E లొకేషన్లో CC, సో ఆల్రెడీ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఎంటర్ కీ ప్రెస్ చేశాను. సో ఓవరాల్గా నేను ప్రోగ్రామ్ సంబంధించిన ఆప్ కోడ్స్ అనేటివి ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ నేను డాట్ ప్రెస్ చేశాను, హోమ్ స్క్రీన్కి వచ్చేసింది. ఇప్పుడు మనం ఇన్పుట్ డేటా ఇవ్వాలి కాబట్టి SB అన్న యూజ్ చేసుకోవచ్చు, SW అన్న యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను SW యూజ్ చేసి ఇన్పుట్ డేటాని ఎంటర్ చేయాలనుకున్నాను కాబట్టి SW, సో ఇక్కడ వచ్చి 2000 ఎంటర్. సో 2000 లొకేషన్లో నేను డేటా వచ్చి C983 ఎంటర్. సో అగైన్ ఇక్కడ చూడండి 2002 లొకేషన్లో 12AB ఎంటర్ చేయాలనుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఆ డేటా ఉంది కాబట్టి సెకండ్ టైం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో అగైన్ ఇక్కడ చూడండి డాట్ ప్రెస్ చేశాను కాబట్టి హోమ్ స్క్రీన్కి వచ్చేసింది. సో ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేయాలి కాబట్టి గో. సో మనకి ప్రోగ్రామ్ సంబంధించిన ఆప్ కోడ్ యొక్క స్టార్టింగ్ అడ్రస్ 1000 కాబట్టి 1000 ఎంటర్. సో అగైన్ ఇక్కడ చూడండి బ్రేక్ పాయింట్ రీచ్డ్, సో అక్కడ CC డిస్ప్లే అయింది. సో ఇప్పుడు అవుట్పుట్ డేటాని వెరిఫై చేద్దాం. సో ఇక్కడ మనకి అవుట్పుట్ డేటా అనేది 3000లో వెరిఫై చేయొచ్చు లేదా AX రిజిస్టర్లో వెరిఫై చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నేను డాట్ ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఒకవేళ రిజిస్టర్లో వెరిఫై చేయాలనుకుంటే R ప్రెస్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేస్తానే మనకి AX రిజిస్టర్లో B6D8 అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. సో అగైన్ ఇక్కడ చూడండి నేను ఫ్లాగ్ రిజిస్టర్ని వెరిఫై చేస్తే మనకి క్యారీ ఫ్లాగ్ అనేది 0 రావాలి కాబట్టి సో ఎంటర్ కీ ప్రెస్ చేశాను. సో ఇక్కడ చూడండి ఫ్లాగ్ రిజిస్టర్ అంటే FL F096 వచ్చింది. సో మనకి లాస్ట్ ఎక్సా డిజిట్ 6 ఉంది, బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే 0110 వస్తుంది. సో మనకి ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చి బైనరీ డిజిట్ 0 వచ్చింది కాబట్టి అది క్యారీ ఫ్లాగ్. మనకి ఇక్కడ క్యారీ ఫ్లాగ్ అనేది 0 రావాలి కాబట్టి 0గా అక్కడ డిస్ప్లే అయింది. సో ఇలా మనం వెరిఫై చేసుకోవచ్చు. సో అదేవిధంగా మెమరీలో ఉన్న కంటెంట్ని కూడా వెరిఫై చేద్దాం కాబట్టి డాట్ ప్రెస్ చేశాను కాబట్టి హోమ్ స్క్రీన్కి వచ్చేసాను. సో ఇప్పుడు ఒకసారి చూడండి నేను ఇక్కడ SB 3000 అవుట్పుట్ అడ్రస్ లొకేషన్, సో ఎంటర్ కీ ప్రెస్ చేస్తానే 3000 లొకేషన్లో D8, అగైన్ ఎంటర్ కీ ప్రెస్ చేస్తే 3001 లొకేషన్లో B6 ఇలా మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనము ఈ VI మైక్రోసిస్టమ్ 16-బిట్ మైక్రో కంట్రోలర్ కిట్ యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ యూజ్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మనం ఇక్కడ ఆప్ కోడ్ ఎంటర్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ని వెరిఫై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.